బై ఎలక్షన్ ఒక్క జూబ్లీ హిల్స్లోనే ఉన్నది కానీ లీడర్లు మాత్రం పట్నం అంతా తిరుగుతుర్రు. ఎందుకంటే గాలి ఎటు నుంచి ఎటు వీసేది తెలియదు కాబట్టి ఆమ్ ఆద్మీ కాడ నుంచి షావుకార్ల దాకా అందరినీ పలకరిస్తుర్రు. పొద్దుగాల లేచిందే తడువు పబ్లిక్లనే తిరుగుతుర్రు. తీరు ముచ్చట్లు చెప్తుర్రు. ఇక చూడుర్రి సోమవారం ఏమేమి నడిచిందో. పొద్దుగాల లేస్తే పార్కులు, పొద్దుమీకంగా చౌరత్తల మీటింగులు, మధ్యలో తీరొక్క సంఘాలతోని ముచ్చట్లు. లీడర్లకు రికాము లేదు పోన్రి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు చేయంగా లీడర్లంతా ఒక్క తీరుగా ఉరుకులాడుతాండ్రు. అవి చూడర్రే, మంత్రి సీతక్క పొద్దుగాలనే కృష్ణకాంత్ పార్కుకు పోయి ప్రచారం చేసింది. పబ్లిక్ తోని ముచ్చట్లాడింది. సర్కారు పథకాల గురించి ఈగురబెట్టింది. అటు చెయ్యి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫుకేంచి ప్రచారం చేయనికే పతంగి పార్టీ లీడర్ అసదుద్దీన్ సార్ కూడా దిగిండు. సీఎం రేవంత్ సార్ కూడా రంగంలోకి దిగుతున్నాడట. అంతా కలిసి గట్టిగానే తిప్పలబడతాండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు ఒక్క జూబ్లీ హిల్స్లనే కాదు, దాని చుట్టుముట్టున్న అన్ని వాడలను సుడిపెడుతుండ్రు. ఎలక్షన్లు అప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు ఆటో కార్మికులకు అవిత్తమన్నారు, ఇవిత్తమన్నారు. ఇప్పటికీ ఏ కాన కూడా ఇయ్యలేదన్నట్టు గులాబీ లీడర్లంతా ఆటోలు ఎక్కి తిరిగిండ్రు. పిరి బస్సు పెట్టి ఆటో అన్నలను ఆగం పట్టించిండ్రని గరమైండ్రు. ఆటో అన్నల ఆపతి ఏంటిదో తెలుసుకునేందుకు కారు పార్టీ వాళ్ళంతా పట్నంలో నెత్తికో ఆటో ఎక్కి తిరుగులాడిండ్రు. అంతేకాదు ఆటో డ్రైవర్లంతా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ప్రచారం చేయాలన్నట్టు కూడా మాట్లాడిండ్రు. తెలంగాణ భవన్ దాకా లీడర్లంతా ఆటోలనే పోయిండ్రు. అటెనక ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరి ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరు. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఇండ్లు గులగొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే అందరిని ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు. ఏం నడుస్తుంది ఆ తెలంగాణ అంటే అహనా పెళ్ళంట సినిమా నడుస్తుంది కాదన్నట్టు. ఇక జూబ్లీ హిల్స్ లో తాము ప్రచారం చేసుడే కాకుండా పక్క నియోజకవర్గాల పబ్లిక్ ను కూడా తోలుకొచ్చి ప్రచారం చేయిస్తాండ్రు కొంతమంది. ఇంకో దిక్కు జూబ్లీ హిల్స్ లో పువ్వు పార్టీకి పతంగి పార్టీకి నడవనే అసలు పోటీ నడుస్తుంది అంటుండ్రు కాషాయం లీడర్లు. నవంబర్ 14వ తారీఖున కమలం పువ్వు మస్తు కులాయిస్తుంది అన్నట్టు మాట్లాడుతుండ్రు. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. గమ్మతి ముచ్చటేంటిదంటే అన్ని పార్టీల లీడర్లు జూబ్లీ హిల్స్ ను అభివృద్ధి చేస్తాం అన్నట్టు చెప్తుండ్రట, కానీ ఏం అభివృద్ధి చేస్తారనేది చెప్తలేరట. జూబ్లీ హిల్స్ అంటేనే ఓ దిక్కు ఉన్నోళ్ళ వాడలు, ఇంకో దిక్కు లేనోళ్ళ వాడలు. దాంట్లో ఏమి ఎగుర పెడతారో చెప్తలేరట. కానీ ఎట్లయినా సరే జూబ్లీ హిల్స్లో గెలిచి చూపియాలి, ఇజ్జత్గా సవాలన్నట్టే తిప్పల పడతాండ్రు లీడర్లు. మరి ఇక పబ్లిక్ ఎవరిని నిలబెడతారో ఎవరిని పడగొడతారో అంతా వాళ్ళ చేతుల్నే ఉన్నది.